श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णं यतीन्द्रपरं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतद्राणतुराय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयपटनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्ग्रेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यच्चिदधीश्वरतस्वभावः भोगापवर्गतदुपाय गरीरुदारः सन्दर्शयन् निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं जयते सर्वैर्विषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यदि शीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेया नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं दरदीर्घेक्षणं हारवक्षస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం ఈ విష్ణు పురాణంలో ప్రథమ అంశం పూర్తి చేసుకొని ద్వితీయ అంశంలోకి నిన్న అడుగు పెట్టామన్నమాట. ఈ ద్వితీయ అంశంలో ప్రియవ్రతుని యొక్క వంశ వర్ణన గురించి వివరంగా చెప్పబడుతుంది. దాంట్లో కూడా మనం కొన్ని శ్లోకాలు పూర్తి చేస్తున్నాము, ఒక 10 శ్లోకాల వరకు. ఈ చదివిన శ్లోకాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మైత్రేయుడు పరాశరుని అడుగుతాడనమాట. ఏమని ముందుగా ఏం చెప్తా అంటే, నాచే అడగబడినటువంటి జగత్ యొక్క సృష్టి సంబంధమైన వృత్తాంతం అంతా కూడా నీచే నాకు సర్వం చక్కగా వివరించబడింది, కానీ దీనికి సంబంధించినటువంటి అంశం చెప్పావు, అందు మరికొంత విషయాన్ని మళ్ళీ నీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను అంటాను. అది ఏంటంటే, ఆ విషయము స్వయంభూమనకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే కుమారుడు ఉన్నారని, వారిలో ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడని చెప్పావు కదా. మరి ద్విజప్రవర, ప్రియవ్రతుని యొక్క సంతతిని గురించి నీవు చెప్పడం జరగలేదు, కాబట్టి దానిని గురించి నేను వినాలని కోరుకుంటున్నాను, ప్రసన్నుడవై నాకు వివరించవలసినది అని చెప్తారనమాట. ప్రియవ్రతశ్చ నైవో నా ఏవో ప్రియవ్రతశ్చ న ఏవో ఉక్త భవతా ద్విజ సంతతి తామహం శ్రోతుమిచ్చామి ప్రసన్నో వక్తుమర్హసి. అప్పుడు పరాశరు చెప్తున్నాడు అనమాట, ఆ ప్రియవ్రతుడు కర్దముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అంటే ఆయన సంతతి గురించి అడిగాడు, కాబట్టి ఆ వివాహం నుంచే ప్రారంభించాడనమాట. ఆయన పుట్టుగా వాటిని అంటే అవసరం లేదు, ఎందుకంటే ఇరువురు పుత్రుల్లో ప్రియవ్రతుడు ఉత్తానపాదుని కుమారుడు ముందే చెప్పబడింది, కాబట్టి ఆయన యొక్క వివాహం నుంచి ప్రారంభించాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆయన ప్రియవ్రతుడు కర్దముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అనమాట. ఆమెకు సమ్రాట్టు కుక్షి అనే 2 కన్యలు, మరో 10 మంది కుమారులు కలిగారు. ఆ ప్రియవ్రతుని కుమారులు మహాప్రాజ్ఞులు, మహాబలవంతులు, వినయవంతులు, తండ్రికి చాలా ప్రియమైన వారు వాసికెక్కారు. వారి పేర్లు నా ద్వారా ఆలకిందని చెప్పి వారి పేర్లు కూడా అగ్నీతుడు, అగ్నివాహుడు, వపుష్మంతుడు, దుతిమంతుడు, మేధాతిథి, భవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మతుడు అనేవారు. వారిలో 10వ వాడైనటువంటి జ్యోతిష్మంతుడు అనేవాడు యథార్థ నామధేయుడు అయ్యాడు. ప్రియవ్రతుని కుమారులు బలంలో పరాక్రమంలో ప్రఖ్యాతులు అయ్యారని చెప్పండి. ఆ తర్వాత అందులో మేధ, అగ్నిబాహుడు, పుత్రుడు అనే ముగ్గురు కూడా, అగ్నిబాహుడు, మేధ, పుత్రుడు అనే ముగ్గురు కూడా బ్రహ్మ జ్ఞానేక యోగ పరాయణుడు అనమాట. కాబట్టి వాళ్ళు ఈ మిగిలిన విషయాల్లో
వారు అంతగా ఇంట్రెస్ట్ చూపేయలేదన్నమాట. అందుకని పూర్వజన్మ స్మరణ కలిగిన మహానుభావులు కాబట్టి రాజ్యభోగాలందు మనసు పెట్టిన వారు కారు అని చెప్పబడింది. రాజ్యభోగాలందు మనసు పెట్టిన వారు కారు. మేధాగ్నిబాహు పుత్రాస్తు త్రయోయోగ పరాయణ జాతిస్మర మహాభాగ నా రాజ్యాయ మనోదదుహు. కాబట్టి వారు సమస్త విషయాల్లో కూడా ఎల్లప్పుడూ మమత్వం లేని విరక్తులు అని చెప్పండి. మమత్వం లేని విరక్తులు అంటే విరక్తులు ఉంటారు, దాంట్లో మమత్వం లేని విరక్తులు అంటే ఏమిటి? నాదంటూ ఏమి లేదు, నాకేమీ అవసరం లేదు అనేటువంటి, మమ అంటే ఏది కూడా నాది కాదు అనేటువంటి భావన ఉండేటువంటి వారు అనమాట. కాబట్టి నిర్మమాహ సర్వకాలస్తు సమస్త అర్ధేషు వై మునే చక్రుహు క్రియాం యథా న్యాయం అఫలాకాంక్షిణో హితే. యథా న్యాయం అఫలాకాంక్షిణో అని చదువుకోవాలి అక్కడ. యథా న్యాయం ఫలాకాంక్షలు అన్నారనుకోండి, అంటే చేసిన ఫలితానికి కూడా ఫలాన్ని ముందుగా ఆకాంక్షించి చేసేటువంటి వారు అనమాట, ఫలాకాంక్ష అనమాట. అంటే మనం కూడా ఫలం కోరే చేస్తామండి, కాదని చెప్పకూడదు మనం. ఎందుకంటే మనం ఏ కర్మ చేసినా కూడా, ఏ క్రియ చేసినా కూడా దాంట్లో కాస్తో కూస్తో ఫలం ఏముంటుంది అనేది మనం ఆలోచన చేస్తాం, కానీ ఫలం గురించే చేయకూడదు పనులు. అది అన్నమాట ఇక్కడ చెప్పడం. అంటే ఫలం ఉంటేనే పని చేయాలి, మనకి ఏదైనా లాభం ఉంటేనే పని చేయాలి అనేటువంటి భావన ఉండకూడదు అనమాట. అటువంటి నిస్వార్థమైనటువంటి భావన, అంతేకాదు ఫలాపేక్ష లేనటువంటి కర్మ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు నిర్మమాహ సర్వకాలస్తు నిర్మమాహ అంటే సమస్త విషయాల్లోనూ ఎల్లప్పుడూ మమత్వం లేని విరక్తులు. నిర్మమాహ సర్వకాలస్తు సమస్త అర్థేషు వై మునే, ఏ ఫలితాన్ని ఆశించకుండా చక్రుహు క్రియాం యథా న్యాయం అఫలాకాంక్షిణో హితే. కాంక్షిణో అంటే కోరుకునేవారు, అఫలాకాంక్షిణో అంటే ఎటువంటి ఫలము కూడా అవసరం లేనటువంటి వారుగా, న్యాయం అఫలాకాంక్షిణో హితే. కాబట్టి శాస్త్ర మర్యాదకు అనుగుణంగా ఏ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మను ఆచరించారు. ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాం ముని సప్తం. ఇక్కడి నుంచి మనం ప్రారంభించామన్నమాట. కాబట్టి 11వ శ్లోకం నుంచి ఈరోజు ప్రారంభించాం. కాబట్టి శ్రీ విష్ణు పురాణం ద్వితీయ అంశంలో మొదటి అధ్యాయంలో 11వ శ్లోకం ప్రారంభిద్దామండి. ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాముని సప్తమ విభజ్య సప్తద్వీపాని మైత్రేయ సుమహాత్మనాం. కాబట్టి ప్రియవ్రతుడు, ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి మైత్రేయ ప్రియవ్రతుడు మిగిలిన 7 మహాత్ములకు 7 ద్వీపాలను విభజించి ఇచ్చాడు. కాబట్టి ఎలా ఇచ్చాడు అంటే, మహాభాగ ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాం ముని సప్త. మునిశ్రేష్ఠుడు మైత్రేయ ప్రియవ్రతుడు మిగిలిన 7 మహాత్ములకు కూడా, ఎందుకంటే 7 అని చెప్పాడు, మొత్తం 10 మంది, కానీ దాంట్లో 3 ఎవరు? మేధ, అగ్నిబాహుడు, పుత్రుడు. మళ్ళీ ఉంటారు అన్నదమ్ముల్లో కూడా 5 మంది అన్నదమ్ములు ఉంటే ఒకరిద్దరు అంటుంటారు, అదేముందండి ఏదైనా ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు. ఇదంతా కూడా అన్న చేశారు కాబట్టి అన్నగారు పాప బాధ్యత వహించారు, ఆయన ఇష్టానుసారం పోదామని. కొంతమంది ఉంటారు, అబ్బబ్బో అది అవ్వదండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది ఉంటుంటారు. కొంతమందికి ఈ విషయాల్లో పెద్దగా, అంటే తమకంటూ ఏదో సంపాదించుకుంటారు, తాము సుఖంగా ఉన్నారు కాబట్టి ఇది మనకెందుకులే అనేటువంటి భావనలో ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ విధంగా ఇక్కడ ఈ 10 మంది కుమారుల్లో కూడా 3 కుమారులు మేధ, అగ్నివాహుడు, పుత్రుడు అని 3 కూడా పూర్వజన్మ స్మరణ కలిగిన మహాభాగులు, రాజ్యభోగాలందు మనసు పెట్టిన వారు కారు అని చెప్పబడింది. కాబట్టి ఆ 10లో 3 పోతే 7 మంది ఉన్నారు. ఆ 7 మందికి కూడా ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాముని సప్తమ విభజ్య సప్తద్వీపాని. కాబట్టి ఈ 7 ద్వీపాలను కూడా ఆ 7 మహాత్ములకు విభజించి ఇచ్చాడనమాట. 10 మందిలో వైరాగ్యం గలవారిని వదిలివేయగా మిగిలిన 7 భూమిని విభాగములుగా చేసి 7 ద్వీపాలను ఇచ్చినాడు. తన యొక్క రథచక్రముతో కోటల చుట్టూ అగర్తలు ఉన్నట్లుగా జంబూ ద్వీపం మహాభాగ సో అగ్నిద్రాయ దదౌ పిత మేధాదితే సదా ప్రాదాత్ పక్షద్వీపం అథాపరం. కాబట్టి మహాభాగా తండ్రి అగ్నిద్రునకు జంబూ ద్వీపాన్ని ఇచ్చాడు. అగ్నిద్రుడు అంటే మొదటివాడు అనమాట, అగ్నిద్రుడు. అతనికి జంబూ ద్వీపాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మరొకటి అయినటువంటి లక్షద్వీపాన్ని మేధాదికి ఇచ్చాడు. మేధాదితే తదా ప్రాదాత్ లక్షద్వీపం అథాపరం. కాబట్టి వారికి ఇచ్చేశారనమాట. తాను పరిపాలించేటువంటి రాజ్యాలన్నిటి కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఎట్లాగా?
అది కూడా రథచక్రముతో, ఇలా మామూలుగా కాదు. సాల్మలేచ వపుష్మంతం నరేంద్రం అభిషిక్తవాన్ జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానం కృతవాన్ ప్రభు. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ ఉన్నారు. ఇక్కడ మేధ అనేది మనకి ఆ ముగ్గురు కూడా అవసరం లేదన్నారు కాబట్టి మిగిలిన 7 మందిలో సాల్మల ద్వీపంలో వపుష్మంతుని రాజుగా అభిషేకించారు. కాబట్టి జంబూ ద్వీపాన్ని అగ్నిద్రునికి, తర్వాత ప్లక్ష ద్వీపాన్ని మేధాదికి, సాల్మలి ద్వీపాన్ని వపుష్మంతునికి, కుశద్వీపంలో జ్యోతిష్మంతుని రాజుగా చేశాడు. జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానం కృతవాన్. కుశద్వీపే రాజానం అంటే ఆ కుశద్వీపంలో రాజానం కృతవాన్ ప్రభు అంటే రాజుగా చేశాడు అని అర్థం. ఆ విధంగా జంబూ ద్వీపం మహాభాగా సో అగ్నిద్రాయ దదౌపిత మేధాతిదే తదా ప్రాదాత్ లక్షద్వీపం అధాపరం సాల్మలేచ వపుష్మంతం నరేంద్రం అభిషక్తవాన్ జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానం కృతవాన్ ప్రభు. ఆ తర్వాత ద్యుతిమంతంచ రాజానం క్రౌంచద్వీపే సమాదిశత్ శాకద్వీపేశ్వరం చాపి భవ్యం చక్రే చ సప్రభు సవనం పుష్కరద్వీపే రాజానం సమకారయత్. అంటే అన్ని చోట్ల కూడా రాజుని చేశాడు అలా కాకుండా కొద్దిగా వేరుగా చెప్తాడనమాట, అదే పదాన్ని తిరిగి ఉపయోగించకుండా. కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడు? ద్యుతిమంతం చ రాజానం క్రౌంచద్వీపే సమాధిశత్. క్రౌంచ ద్వీపానికి రాజుగా సమాధిశతని ఆజ్ఞాపించాడు అనమాట. అంటే నువ్వు ఇది పరిపాలించాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడాలి అని చెప్తాడు. కాబట్టి ఓ మునిసత్తమా, జంబూ ద్వీపేసిన భవ్యునకు పుష్కర ద్వీపాన్ని, జ్యోతిష్మంతునికి క్రౌంచ ద్వీపాన్ని, ద్యుతిమంతునికి, శాకద్వీపాన్ని భవ్యునికి, శాకద్వీపేశ్వరం చాపి భవ్యం చక్రే చ సప్రభు. శాకద్వీపేశ్వరం అంటే శాకద్వీపానికి ఈశ్వరుడుగా అంటే ప్రభువుగా, చాపి భవ్యం చక్రే చ సప్రభు. ఎవరిని చేశారు? భవ్యుని నియమించాడనమాట. భవ్యం చక్రే అంటే చేశాడు అని అర్థం అండి. భవ్యం చక్ర అంటే ఏమిటి? భవ్యుని చేశాడు అని అర్థం. స ప్రభు సవనం పుష్కర ద్వీపే రాజానం సమకాలే. పుష్కర ద్వీపానికి రాజుగా సవనుని కావించాడు. పుష్కర ద్వీపానికి రాజుగా సవనుని కావించాడు. సవనం పుష్కర ద్వీపే రాజానం సమకారయ చేశాడు అని అర్థం, కావించాడు అని అర్థం. కాబట్టి ఈ విధంగా వారందరూ కూడా జంబూ ద్వీపేశ్వరో యస్తు హి అగ్నిద్రోముని సప్తమ తస్య పుత్ర బహూతే ప్రజాపతి సమానవా. సరే, ఇంతవరకు ఎవరెవరిని ఏ ద్వీపానికి రాజుగా చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం అనమాట. జంబూ ద్వీపం మహాభాగ సో అగ్నిద్రాయి దదౌపిత అని చెప్పండి. ఈ జంబూ ద్వీపేశ్వరుడు గురించి ఇక్కడ చెప్పబడింది మాట. ఏమిటి? జంబూ ద్వీపేశ్వరో యస్తు అంటే ఎవరైతే ఉన్నారో అని అర్థం. ఎవరైతే ఉన్నారో యస్తు హి అగ్నిద్రో అంటే ఏమిటి? ఎవరు ఆ జంబూ ద్వీపానికి చక్రవర్తి అయిన అగ్నిద్రుడు ఉన్నాడే. ఎందుకంటే మొదటి శ్లోకం చదువుకున్నాం, అగ్నిద్రుడు ఉన్నాడే, ఆయనకు ప్రజాపతులతో సమానులైన 90 పుత్రులు ఉన్నారు. తస్య పుత్ర బహూతే ప్రజాపతి సభ నవ అంటే 9 అండి. కాబట్టి అతనికి, ఎవరికి? ఆ జంబూ ద్వీపేశ్వరునికి అతని పేరేంటి? అగ్నిద్రుడు. అతను ఉన్నాడు కదా, ఆయనకు ప్రజాపతితో సమానమైనటువంటి 90 పుత్రులు ఉన్నారన్నమాట. నాభిహి, వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఏమిటి? నాభిహి కిం పురుషశ్చైవ హరివర్ష ఇలావృత. నాభిహి కిం పురుష హరివర్ష ఇలావృత. అదేవిధంగా రమ్యో అంటే రమ్యుడు, హిరణ్వాన్ అంటే హిరణ్వంతుడు, కురువు షష్ఠశ్చ కురువు, షష్ఠశ్చ అంటే 6వ వాడు కురువు, భద్రాశ్చ ఏవచ కురువు భద్రాస్వ. అదే కురువు భద్రాసుడు, చివరి వాడు సాధు కార్యాలు చేసేటువంటి కేతుమాల తథైవ అన్య. కేతుమాలుడు అనేటువంటి వాడు చివరి వాడు. సాధుకు ఎటువంటి వాడు? అతను సాధు చేష్టో అభవత్ నృప. సాధు చేష్టం అంటే ఏమిటి? సాధు కార్యములు చేసేటువంటి వాడుగా అయ్యాడు అతను, కేతుమాలుడు. ఆ తర్వాత విప్రోత్తమ, వారికి పంచి ఇచ్చిన జంబూద్వీపం యొక్క విభాగాలను గురించి ఆలకించు. జంబూద్వీప విభాగాచ్చ తేషాం విప్ర నిశామయ అంటే వినమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జంబూద్వీపం ఉందండి,
లేదు జంబూద్వీపం అర్థం చేసుకోండి ఇలా చేసుకున్నాం. మేము అన్నదమ్ములో 5 మంది అనుకోండి. మా నాన్నగారు ఒక్కొక్కరిని ఒకరు తీసుకోమన్నాడు, ఒక్కో పట్టణాన్ని. అయితే తలా పట్టణం తీసుకున్నాం. నాకు 9 మంది పుట్టారు సంతానం, మగవారు. మరి వాళ్ళందరికీ పంచాలి కదండి. కాబట్టి ఇతను ఏం చేశాడు, ఆ జంబూ ద్వీపం యొక్క విభాగాలు ఏవైతే పంచబడినదో, అంటే ఈ నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, ఆరవవాడు హిరణ్వంతుడు, కురువు, భద్రాసుడు, చివరివాడు సాధు కార్యాలు చేసే నృపసత్తముడైన కేతుమాలుడు. కాబట్టి ఇక్కడ 90 పుత్రులని చెప్పారు. ఎవరికి? ఈ యొక్క జంబూ ద్వీపం మహాభాగ. సో అగ్నిద్రాయ అన్నాడు. కాబట్టి ఆ అగ్నిద్రాయుడికి 9 మంది కుమారులు పుట్టారు. మరి ఆ జంబూ ద్వీపాన్ని ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ 9 మందికి పంచాలి కదండి. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు తక్కువ ఒప్పుకోరు కదా. కాబట్టి అది ఎలా విభజించాడు అంటే ఏమిటి? ఆ విభజనలో కూడా ఇది నీది, ఇది నీది అని 9 మందికి వాళ్ళ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఇచ్చాడు అనమాట. అంటే అందరి పంచి ఇచ్చేసాడు. అంటే పెద్ద ఇల్లు అనుకోండి, పెద్దగా ఏరియా ఉండే దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఇది నువ్వు తీసుకో, మళ్ళా ఇతరత్ర సమస్యలు రాకుండా ఈ భాగం ఇది, ఈ భాగం ఇది. అది ఎలా చేశాడు అంటే, పిత్రా దత్తం హిమాహ్వంతు వర్షం నాభేస్తు దక్షిణం. అందు దక్షిణ భాగమైనటువంటి హిమం అనే పేరు గల వర్షం అంటే భారత వర్షం నాభికి తండ్రిచే పంచిపెట్టబడింది. నాభి మొదటివాడు అనమాట, కిం పురుష రెండవవాడు, హరివర్ష మూడవవాడు, ఇలావృత 4, రమ్యుడు 5, హిరణ్వాన 6, షష్ఠ 7, షష్ఠ కురు 7, భద్రాస్వ 8 ఏవచ, కేతుమాల 9 అనమాట. మరి ఈ 9 మందికి ఎలా పంచాడు భరత వర్షాన్ని అనేది ఇక్కడ దక్షిణ భాగమైన జంబూ ద్వీపాన్ని, ఇక్కడ దక్షిణ భాగమైన హిమమని పేరు గల వర్షం అంటే భారత వర్షం నావికి తండ్రిచే పంచిపెట్టబడింది. అలాగే హేమకూటం అనేటువంటి వర్షం కిం పురుషం ఇవ్వబడింది. వర్షం అంటే భాగం అనుకోండి, ఇక్కడ ఆ భాగం అన్నమాట. ఆ భాగాన్ని ఇచ్చారు. కిం పురుష హేమకూటం అనే వర్షాన్ని కిం పురుషునకు ఇవ్వబడింది, రెండవ వాటికి. తృతీయం నైషధం వర్షం, తృతీయం అంటే మూడవది. ఆ మూడవది నైషధం వర్షం హరివర్షాయ దత్తవాన్. హరివర్షం అనేటువంటి మూడవ కుమారుడికి ఇచ్చాడనమాట. ఇలావృతాయ ప్రదదౌ, ఇలావృతుడికి ప్రదదౌ అంటే ఇచ్చాడు. ఏమిటి? మేరుహు ఎత్రతు మధ్యమహ. కాబట్టి మూడవదైన నైషధ వర్షాన్ని హరివర్షునికి ఇచ్చాడు. మేరు పర్వతం మధ్య భాగంలో ఉన్న ఇలావృత వర్గాన్ని ఇలావృతునికి ఇచ్చాడు. ఇలావృతాయ ప్రదదౌ మేరు ఎత్రతు మధ్యమహ నీలాచల ఆశ్రితం వర్షం. ఆ తర్వాత నీలాచల ఆశ్రితం వర్షం రమ్యాయ ప్రదదౌ పిత. కాబట్టి రమ్యుడికి ఏమి ఇచ్చాడు? ఇక్కడ నీల పర్వతం ఉన్న వర్షం అంటే ప్రదేశాన్ని తండ్రి రమ్యునికి ఇచ్చాడు. దానికి ఉత్తరంగా ఉన్న శ్వేత వర్షాన్ని హిరణ్వంతునకు తండ్రి హిరణ్వంతునికి పంచి ఇచ్చాడు. ఏది ఉత్తరం శృంగవతో వర్షం తత్కురవే దదౌ. కాబట్టి గురువుడికి ఏమి ఇచ్చాడు? ఏది ఉత్తరం శృంగవతం అంటే దానికి ఉత్తరంగా ఉన్నటువంటి శృంగవంత అనే పర్వతం ఉన్న వర్షాన్ని అండి, పర్వతాన్ని కాదు ఇచ్చింది, పర్వతం ఉన్నటువంటి ప్రాంతం అని అర్థం అనమాట. ఆ పర్వతం ఉన్నటువంటి ప్రాంతం. ఈ రోజుల్లో అయితే చెప్పకూడదు, కానీ ఈ రోజుల్లో పాపం బీదాబీకి ఇస్తుంటారు. అంటే వాళ్ళకి ఎక్కడో ఊరు బయట ఉంటాయి స్థలాలు, అది కూడా మనుషులు ఎవరు కూడా అటు పక్క పోలేనటువంటి ప్రదేశాల్లో ఇస్తారనమాట. నీకు ఇంత స్థలం ఇల్లు కట్టుకోమని చెప్పి. పోనీ ఇల్లు కట్టుకోడానికి సహాయం కూడా సరిపోద్ది దాంట్లో, కానీ ఇల్లు కట్టాలి, లేకుంటే అది తీసేసుకుంటారు. ఇలా నానా విధాలుగా ఇచ్చినట్లు ఇచ్చి నానా విధాలుగా ఇబ్బందులు పెట్టారనమాట. కాబట్టి ఇక్కడ శృంగవంతం పర్వతం ఉన్న ప్రదేశం కాదండి. ఇప్పుడైతే పర్వతాలు కొండలు ఉన్న ప్రదేశాల్లో ఇచ్చేస్తే వాళ్ళు పాపం ఆ కొండలంతా కూడా కరిగించేసి చక్కగా ఇల్లు కట్టడానికి అనుకూలంగా చేసుకునేలాగా ఇస్తుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ పర్వతం ఉన్న వర్షాన్ని అంటే ఆ పర్వతం ఉండేటువంటి ప్రాంతాన్ని కురువుకి ఇచ్చాడు. మేరు పర్వతానికి తూర్పు దిక్కుగా ఉన్న వర్గాన్ని భద్రాసునికి ఇచ్చాడు. తర్వాత గంధమాదన వర్షస్తు కేతుమాలాయ దత్తవాన్. మరి కేతుమాలుడికి గంధమాదన వర్షాన్ని కేతుమాలుడికి ఇచ్చాడు. ఈ విధంగా ఆ సర్వేశ్వరైన అగ్నీధుడు తన 90 కుమారులకు 9 వర్షాలను విభజించి ఇచ్చాడనమాట. కాబట్టి ఈ విధంగా ఎవరికి కూడా సమస్య లేకుండా సమానంగా పంచి ఇచ్చాడు. పిత్రాదత్తం హిమహ్వంతు వర్షం నాభేసు దక్షిణం హేమకూటం తదా వర్షం దదో కింపురుషాయ సహ తృతీయం నైషదం వర్షం హరివర్షాయ దత్తవాన్
ఇలావృతాయ ప్రదదౌ మేరు యత్ర తు మధ్యమః నీలాచలాశ్రితం వర్షం రమ్యాయ ప్రదదౌ పిత శ్వేతం తదుత్తరం వర్షం పిత్రా దత్తం హిరణ్మయే యదుత్తరం హిరణ్వతే యదుత్తరం శృంగవతో వర్షం తత్కురవే దదౌ మేరోః పూర్వేణ యద్వర్షం భద్రాస్వాయ ప్రదత్తవాన్ గంధమాదన వర్షస్తు కేతుమాలాయ దత్తవాన్ ఇతి ఏతాని దదౌ తేభ్యః ఇతి ఏతాని అంటే ఇవి దదౌ తేభ్యః వారికి ఇచ్చాడనమాట. తేభ్యః పుత్రేభ్యః అంటే ఆ కుమారులకు ఈ 9 వర్షాలను నరేశ్వర రాజు పంచి ఇచ్చాడు, వివరించి ఇచ్చాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొంచెం వ్యాఖ్యానాలు బాగా చక్కగా చెప్పబడింది. ఇక్కడ మనకి భాగవతంలో ఇదే విషయాన్ని తన యొక్క రథచక్రంతో ఈ 10 మందిలో కూడా వైరాగ్యం కలవాన్ని వదిలివేయగా మిగిలిన 7గురికి కూడా భాగవతం ఎలా చెప్పండి అంటే భూమిని విభాగములుగా చేసి 7 ద్వీపాలను ఇచ్చినాడు. తన యొక్క రథచక్రముతో కోటల చుట్టూ అగర్తలు ఉన్నట్లు సముద్రాలను పరిగలుగా చేసి తాను స్వయంగా ఇచ్చినాడు. భాగవతంలో చెప్పినట్లు ఉంది అనమాట. తరువాతి అధ్యాయంలో జంబూ ద్వీపం వంటి 7 ద్వీపాల గురించి వివరించున్నారనమాట. కాబట్టి జంబూ ద్వీపాన్ని అగ్నిద్రునికి, పక్షద్వీపాన్ని మేధాదితికి, శాల్మలీ ద్వీపాన్ని వపుష్మంతునికి, కుశద్వీపాన్ని జ్యోతిష్మంతునికి, క్రౌంచ ద్వీపాన్ని దుతిమంతునికి, శాఖద్వీపాన్ని భవ్యునికి, పుష్కర ద్వీపాన్ని. ద్వీపం అంటే ఏమిటండి అంటే మనకు ద్వీపం ఎలా మధ్యలో ఉండి దాని చుట్టూ నీరు ఉంటుందన్నమాట. ద్వీపం అంటారు. ద్వీప కల్పము ద్వీపం. కాబట్టి అటువంటి దీవంటి చుట్టూ కూడా నీళ్లు ఉంటుందన్నమాట. అటువంటి ప్రదేశం ద్వీపం అంటారు. కాబట్టి ఇక్కడ పుష్కర ద్వీపము అంటే ఇవన్నీ కూడా ఎలా ఏర్పడింది, అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రదేశాలు అన్నమాట. వాటిని ఈ అగ్నిదులు 9 మంది పుత్రులను కన్నాడు. వారందరికీ ప్రజాపతి ఏం బ్రహ్మతో సమానం వారి పేర్లు ఇచ్చారు. ఆ తరువాత హిమాహం అంటే హిమము అను పేరు గలది హిమవత్ పర్వతానికి దక్షిణ దిక్కులో ఉన్నటువంటిది అనమాట. దాని ప్రసిద్ధమైన పేరు భారత వర్షము. కాబట్టి అది ప్రజలు తమకు సుఖము కలిగే రీతిగా ఉండినట్టు వాతావరణంతో కూడిన నివాస ప్రదేశము. దాన్నే మత్స్య పురాణంలో కూడా పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ దుప్పులు హాయిగా తిరిగే ప్రదేశము, సమృద్ధిగా గల చోటు, బ్రహ్మ బిందువులు పడుతూ ఉంటవి. ఇక్కడ ప్రజలు ఆనందంగా జీవిస్తారు. ఆ ప్రాంతం మనోహరం. అందుచేత ఆ నేలకు ప్రజలకును పురుషక్కులు రమణకములు అని పేరు వచ్చినది అని చెప్పి మనకి వ్యాఖ్యానంలో ఇవ్వబడింది. కాబట్టి కేతుమాలుడు 9వ వాడు సాధువు వంటి పనులకు సాధువైన కార్యము చేస్తుండేవాడు. ఇవన్నీ చెప్పి తర్వాత పిత్రాదత్తం ఇం పురుషాయ అని చెప్పంటే పిత్రాదత్తం హిమాత్మంతు వర్షం నావేతు దక్షిణం హేమకూటం తదా అని చెప్పి ఆ 9 మందికి కూడా ఎలా పంచి ఇచ్చాడనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం అన్నమాట. ఆ తరువాత ఇప్పుడు గంధమాదం వరకు అయిపోయింది. వర్షేషు ఏతేషు తాన్ పుత్ర అభిషిచ్యత భూమిప సాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసే యయౌ. సరే ఇంకా అంతా అయిపోయిందండి. ఆస్తులన్నీ పంచిచ్చారు. ఇంక మనకి పనే ఉంటుంది. మనం కూడా మన పిల్లలకి ఆస్తులు పంచించిన తర్వాత మనకే అనిపిస్తుంది ఇంకేముందిలే, అంతా ఇచ్చేస్తాం, మనకేముందిలే, ఇక వానప్రస్థ ఆశ్రమం వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఏమిటి, అన్నీ వదిలిపెట్టేసి దూరంగా ఎక్కడో హాయిగా గడిపేయచ్చు అనమాట. అంటే మనం చేయవలసిన పనులన్నీ అయిపోయినట్లు లెక్క అనమాట. ఆస్తులు విల్లు రాసామంటే అయిపోయినట్లే. ఇంకా విల్లు రాయనంత వరకేనండి. విల్లు రాసామనుకోండి మనకి ఇంకా ఆ భావన వస్తుంది అనమాట. అన్నీ పోయిన తర్వాత ఆ భావన వస్తుంది. ఎవరి పేరులో ఒక పేర్లో రాసేస్తాం అనుకోండి. తర్వాత మనకి పెద్దగా ఆశ అంటూ ఉండదు. అంటే ఆస్తులే పోయినాయి అనిపిస్తుంది మనకి. ఆస్తులు పోయినట్లు అనిపిస్తుంది. విల్లే రాసింది ఎవరికి వస్తుంది, ఎప్పటికి వస్తుంది, అది తర్వాతనే. విల్లు రాస్తే తర్వాత వస్తుంది, తదనంతరం అని రాస్తాం. అదే కానీ నేరుగా రిజిస్టర్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఇతను కూడా ఏం చేశాడు, అన్నీ అయిపోయిన తర్వాత అందరికి పంచి ఇచ్చిన తర్వాత ఆ 9 వర్షాల ఎందుకు కూడా తన పుత్రులను అభిషిక్తులను గావించి వర్షేషు ఏతేషు తాన్ పుత్రాన్ అభిషిచ్య స భూమిప అంటే రాజునండి. పా అంటే రాజునది. పా అంటే పరిపాలించేవాడని అర్థం. పా అనేది అంటే ధాతు అనమాట. భూమిప అంటే ఏమిటి, భూమిని పరిపాలించేటువంటి వాడు అంటే రాజు అని అర్థం. కాబట్టి మైత్రేయ ఈ విధంగా సాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసే యయో.
సాలగ్రామం మహాపుణ్యం. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన హాయిగా ఆ సాలగ్రామం అనేటువంటి ఒక మహాపుణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడనమాట. యాని అడిగాను, ఇది ఒక్కసారి చదవండి అడిగాను. వర్షేతు వర్షేషు ఏతేషు వర్షేషు ఏతేషు వర్షేషు ఏతేషు తాన్ పుత్రాన్ అభిషిచ్య స భూమిపః సాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసే యయౌ. తపసే అంటే తపస్సు చేసుకునేందుకు యయౌ అంటే వెళ్ళాడు అని అర్థం. కాబట్టి ఈయన వర్షేషు ఏతేషు తాను అంటే ఈ విధంగా భూపతి ఏం చేశాడు, ఈ 9 వర్షాల యందు అంటే 9 భూభాగాల యందు కూడా పుత్రాన్ అభిషిచ్య. అభిషిచ్య అంటే అభిషిక్తులను గావించి, ఎవరిని? పుత్రాన్ అంటే తన పుత్రను. పుత్రాన్ అభిషిచ్య స భూమిపః ఆ రాజు. కాబట్టి తపస్సు కొరకై సాలగ్రామం మహాపుణ్యం అంటే మహాపుణ్యం అంటే ఏమిటి? మహాపుణ్యం అంటే చాలా గొప్పదైనటువంటి పుణ్య ప్రదేశం అయినటువంటి దానికి సాలగ్రామం అనే ప్రదేశానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇక వీళ్ళు 9 మంది కూడా దాన్ని తమకి ఇచ్చినటువంటి రాజ్యాలను ఆస్తులను కాపాడుకుంటూ వాళ్ళు పట్టాభిషిక్తులై రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. విపర్యయో తేజస్వి యాని కిం పురుషాదీని వర్షాని అష్టౌ మహామునే తేషాం స్వాభావికీ సిద్ధి సుఖప్రాయా హి అయత్నతః విపర్యయో నతేష్వసి జరామృత్యుభయం నచ ధర్మా అధర్మౌ నతేష్వాస్తం ఉత్తమాదధవ మధ్యమాః నతేష్వస్తి యుగావస్థ క్షేత్రే షష్టాసు సర్వద. కాబట్టి మునీశ్వరుడైన మైత్రేయ యాని కిం పురుషాదిని అంటే కిం పురుష వర్షం మున్నగు 8 వర్షాలు ఉన్నాయో అందు సుఖబాహుళ్యం ఎక్కువ. అంటే ఏ ప్రయత్నం లేకుండానే విపర్యయో నతేషు అస్తి. విపర్యయం అంటే ఏమిటి? సుఖము లేకపోవుట అని అర్థం. అంటే సుఖము లేకపోవుట, ఆయుష్యము పూర్తి కాకుండానే అకాలములో మరణించుట. వాటిలో ధర్మము అధర్మం అనేవి లేవు. వారికి భూలోకమే స్వర్గంగా ఉన్నందున ధర్మాదుల యందు అంటే ధర్మకార్యాలు అధికారం లేదు. యుగావస్థ అంటే కృతాత్రేతాదులు వాటిలో దేహాదుల యందు తరుగుదల వంటి లక్షణాలు లేవు. ఆ విధంగా అగ్నిద్రుడు ఆయా వర్షాల్లో కొడుకులను రాజ్యాభిషేకం చేసి తాను సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళిపోయినాడు. తపస్సు చేసుకుంటూ ఉండినాడు. కిం పురుష మొదలైన 8 వర్షాదులలో సహజంగానే సిద్ధి కలుగుతుంది. కారణం ఏమిటంటే అవి సుఖప్రాయములు, దుఃఖాల పాలు చాలా తక్కువ. సుఖము కోసం ప్రయత్నం చేయవలసిన అక్కర్లేదు. విపర్యయో నతేషు అస్తి. విపర్యం అంటే సుఖము లేకపోవుట అని అర్థం అండి. నా అస్తి అంటే లేదు అని అర్థం. వర్షాని అష్టౌ మహామునే తేషాం స్వాభావికీ సిద్ధి సుఖప్రాయా హి అయత్నతః. సుఖప్రాయా హి అయత్నతః అంటే ఏమిటి? యత్నతః అంటే ప్రయత్నం చేయాలి. అంటే మన ఈ సుఖాలు, ఉదాహరణకి మనం కొన్ని ప్రదేశాలు పోయామనుకోండి, అక్కడ మీకు సుఖం అనేది ప్రయత్నించాలండి. ఉదాహరణకి చాలా వేడిగా ఉండేటువంటి ప్రదేశానికి ఎక్కడ పోయామను, ఉదాహరణకి మనకి అక్కడ సుఖం కావాలంటే ఏం చేసుకోవాలండి? వచ్చి ఏసీ వేసుకోవాలి. అదే మీరు కాశ్మీర్ సిమ్లాలో పోయారనుకోండి సమ్మర్లో, ఆ సుఖం అనేది మీరు ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అది వాటికి అదే వస్తుంటుంది మీకు సుఖం అనేది. మీరు ప్రత్యేకంగా దాని గురించి వెతకాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆ ప్రదేశం అటువంటిదే అన్నమాట. అందుకనే చాలా డబ్బులు గిబ్బులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఏ సీజన్లో ఎక్కడ ఉండాలని ముందే రాసుకుంటారు అనమాట. అంటే జనవరి టు ఫిబ్రవరి ఎక్కడ ఉండాలి, మార్చి టు ఏప్రిల్ అంటే మార్చి ఏప్రిల్ 2 నెలలు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళ దగ్గరికి సుఖం రాదు. ఎందుకంటే మనం ఒక చోట ఉన్నప్పుడు ఆ చోట్లో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా మనం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి అటువంటి మార్పులు ఉన్న ప్రదేశానికే పోతుంటారు. అప్పుడేమవుతుంది, మీకు ఎటువంటి కష్టం లేకుండానే హాయిగా సుఖాన్ని అనుభవించవచ్చు అనమాట. కాబట్టి అందు సుఖబాహుళ్యం ఎక్కువ. ఏ ప్రయత్నం లేకుండా స్వాభావికంగానే ధర్మ అధర్మో నతేష్వాస్తాం సమత భోగసిద్ధులు లభిస్తాయి. ఆ దీపాల్లో అకాల మృత్యువు, సుఖరాహిత్యం వంటి విపర్య దోషం లేదు. అంతేకాదు ముసలితనం, చావు వంటి వారి వల్ల భయం లేదు. నతేషు అస్తి
జరా మృత్యు భయం నచ. జరా మృత్యు భయం. జర అంటే ఏంటి? ముసలితనం. ఆ దీపాల్లో అకాల మృత్యువు, సుఖరాహిత్యం వంటి విపర్యయ దోషం లేదు. ముసలితనం, చావు వంటి వాని వల్ల భయం లేదు. అంటే ముసలితనం, చావు వల్ల భయం లేదు అంటే ఏమిటండి? భయం లేకుండా ఎవరికి ఉండదండి. మనకు కూడా భయం ఉంటుంది. ముసలితనం వస్తుంది అంటే రోజు రోజు గడిచే కొద్దీ మన చుట్టుపక్కల వాళ్ళేమో, ఆహా 60 years అయిపోయిందండి, మీకు కంగ్రాచులేషన్స్ అండి మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనకి 60 దాటిందంటే ఇక నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎలాగే ఇంకా జీవించినంత కాలం జీవించాం కదండి. 60 దాటిన తర్వాత ఇంకో 60 సంవత్సరాలు అనేది ఉండొచ్చు. చాలా కష్టమైన పని. 100 దాటడమే కష్టం. 90 నుంచి 100 వరకే మనకి అవుట్ అయిపోతుంటారు. మామూలు క్రికెట్లో కూడా చాలా మంది 98, 99, 97 అవుట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ 100 అనేది అదొక గొప్ప నెంబర్ అనమాట. 100 కొట్టడం, శతకం కొట్టడం అనేది గొప్ప నెంబర్, అది సెంచరీ. దానివల్లనే ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు అనమాట. ఆ ఎక్కువ జాగ్రత్త ఉండి పాపం 95, 96 అవుట్ అవుతూ ఉంటారు. దానికి ఒక రికార్డు ఉందండి. దానికి కూడా ప్రపంచంలో ఎంతమంది ఎక్కువ సార్లు అలా అవుట్ అయ్యారనే దానికి మనకి ఒక కెప్టెన్ ఉండేవారు, అజిత్ వడేకర్ గారు అని ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనే అనుకుంటా అలాంటి పాపం అలా దురదృష్టవంతులు అనమాట. కానీ చాలా మంది ఆ 90కి రాగానే ఎందుకు చెప్తున్నా అంటే, మనకి కూడా వయస్సు 60 దాటింది అనుకోండి, అంటే భయం ఉంటుంది మనలో, ఉండకుండా ఉండదండి. కాకపోతే మనం ఏం చేస్తాము, ఇది సాధారణమైనటువంటి విషయమే అండి. 60 దాటిన తర్వాత మనకి అనారోగ్యాలు ఏర్పడటం, చిన్న చిన్న అనారోగ్యాలు, దాని మూలంగా కాస్త మనసు కూడా ఏదో భయభ్రాంతులు అయిపోతుంటాం. చిన్నప్పుడు పడితే కాలినా ఏమనిపించదు మనకి, ఎందుకంటే సరి చేసుకునే సమయం ఉంది. అంతేకాదు శరీర ధర్మం కూడా అలాగే ఉంటుంది. చిన్న వయసులో ఏదైనా ఉపద్రవం వస్తే కూడా త్వరగా హీల్ అయిపోతున్నాం. అంటే ఏమిటి, త్వరగా మనకి ఆ గాయాల నుంచి బయటపడతాం. అది వయసు అయ్యే కొద్దీ ఏమవుతుంది, మనకి కాలు విరగడం, చేయడం జరిగింది అనుకోండి, ఇంకా అదే ఇండికేషన్ అనమాట. మీకు చాలా మందిలో అదే ఇండికేషన్ అవుతుంది. మరి 90లో ఉండేవాళ్ళు అలాంటి ఉపద్రవం వస్తే అదొక ఇండికేషన్ అనమాట. ఇండికేషన్ అంటే ఏమిటి, ముందుగా తెలపడం, సంకేతం అంటాం. అదొక సంకేతం ఇస్తుంది అనమాట. అంటే ఇంక నీ వయసు అయిపోయింది నాయన, నీవు చేయవలసిన పనులన్నీ అయిపోయినాయి, ఇక లగేజ్ జాగ్రత్తగా పెట్టుకో త్వరగా అని చెప్పి అనమాట. అంటే భయం ఉంటుంది మనసులో. కానీ ధైర్యవంతులు ఏం చేస్తారు, ఇది ఒక సాధారణమైన ప్రక్రియ అంతే, ఏ రోజైనా విడిపోవాల్సిందే అని చెప్పి ధైర్యంగా ముందుకు పోతారు. కాబట్టి జరామృతి భయం నాస్తి అంటే లేకుండా ఉండదు, అటువంటి భయపడే వాళ్ళు ఉండరు అని అంతే. భయపడే వాళ్ళు ఉండరు, అది ఉంటుంది, లేకుండా పోదు. ధర్మ అధర్మో నతేషు హస్తాం నా ఉత్తమ అధమ మధ్యమాహ. నా ఉత్తమ అధమ మధ్యమాహ అంటే వారు భయం లేదు. ధర్మం అధర్మం, ఉత్తమం మధ్యమం అధమం వంటి భేదాలు లేవు. ఆ 8 జీవుల్లోనూ ఎల్లప్పుడూ యుగ పరివర్తనం కానరాదు. యుగ పరివర్తనం కానరాదు అంటే ఏమిటి, ఏ యుగాల్లో ఎటువంటి మార్పులు ఉంటాయో అటువంటి మార్పు ఉండదు. ఉదాహరణకి కలియుగం. ఈ కలియుగంలో ఉండవలసిన మార్పు మనం ఎప్పుడూ అంటూనే ఉంటాం. ఏదైనా జరిగితే బయట కలియుగ ధర్మం అండి అంటాం. ప్రతిదీ కలియుగమే. త్రేతాయుగం, అన్ని యుగాలు దాటుకొని ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో కూడా కొన్ని అధర్మమైనటువంటి కార్యాలు చేస్తుంటారు. తర్వాత దైవభక్తి తగ్గిపోతూ ఉంటుంది, భయం తగ్గుతుంది దేవుడు ఎడల. కాబట్టి ఇక్కడ ఆ శ్రీకృష్ణుని యొక్క నామ ఉచ్చారణ ఒకటే మనల్ని కాపాడుతుందని చెప్పి ఇలాన్నీ ఉన్నాయి ధర్మాలు. కానీ అక్కడ ఇటువంటి ధర్మం అధర్మం, ఉత్తమం మధ్యమం అధమం వంటి భేదాలు ఉండవు అనమాట. ఆ 8 జీవుల్లోనూ ఎల్లప్పుడూ యుగ పరివర్తనం కానరాదు. ఇక్కడ 8 గురించి చెప్పాడు. మరి యాక్చువల్గా 9 కదండి, సప్త ఖండాలన్నమాట. మరి ఇక్కడ 8 గురించి చెప్పారు. అందుకని ఇక్కడ హిమాహ్వయంతు వై వర్షం నావేహే రాసీన్ మహాత్మన అని చెప్పారు. కాబట్టి ఇక్కడ హిమాహ్వయంతు వై వర్షం అంటే హిమవంతుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క భూభాగం గురించి, ఆయనకు పరిపాలన గురించి ఇవ్వవలసిన భూభాగం చెప్తారు. హిమవర్షం అనే పేరు గల ప్రదేశం మహాత్ముడైన నాభి యొక్క వర్షం. అతనికి మేరుదేవి యందు మిక్కిలి తేజస్సుదైన ఋషువుడు అనే పుత్రుడు కలిగాడు. హిమాహ్వయంతు వై వర్షం నావేహే ఆసీన్ మహాత్మన తస్య ఋషభో అభవత్ పుత్రో. తస్య ఋషభో అభవత్ పుత్రో అన్నారు. అంటే ఋషువుడు అనేటువంటి వాడు అతని యొక్క కుమారుడు అయ్యాడు, కలిగాడు. ఎవరి ద్వారా? మేరుదేవ్యా మహాద్యుతి. అతనికి మేరుదేవి యందు మిక్కిలి తేజస్సుడైన మహాద్యుతి అంటే ఏమిటి, మిక్కిలి తేజస్వంతుడైనటువంటి ఋషభుడు అనే పుత్రుడు కలిగాడు. ఋషభునకు వృషభాత్
భరతో జజ్ఞే వృషభాత్ అంటే ఏమిటి? వృషభుడు నుండి అంటే వృషభునకు భరతుడు జన్మించాడు. జజ్ఞే జ్యేష్ఠ పుత్ర శతశ్చత, అతడు వృషభుని 100 కొడుకుల్లో పెద్దవాడు. అంటే ఇక్కడ హిమాహ్మయంతు వై వర్షం నావేహే ఆసీత్ మహాత్మ, బాగా చక్కగా వినాలండి. హిమవర్షం అనే పేరు గల ప్రదేశం మహాత్ముని నాభి యొక్క వర్షం. అది మనం చదువుకున్నాం, ఎవరెవరికి ఏ ప్రాంతం ఇచ్చారని చదువుకున్నాం. దాంట్లో అతనికి ఎవరికి? ఆ నాభికి మేరుదేవి అనేటువంటి ఆమె యందు మిక్కిలి తేజస్సులంతో అయిన వృషభాత్ భరతో జజ్ఞే, వృషభుడు అనే పుత్రుడు కలిగాడనమాట. ఆ తరువాత ఆ వృషభునకు భరతో జజ్ఞే అంటే భరతో జజ్ఞే జ్యేష్ఠ అన్నారు. అంటే భరతుడు జన్మించాడు. అతడు జ్యేష్ఠుడు అని చెప్పబడింది. మామూలుగా మనకి జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటండి? జ్యేష్ఠుడు అంటే ఇంకొకడు ఉన్నాడని కదండి అర్థం. జ్యేష్ఠుడు అంటే లేదు, ఏకైక పుత్రుడు అని రాస్తుంటాం మనం. ఏకైక పుత్రుడు అవసరం లేదు. పుత్రుడు దాని ప్రకారం బ్రాకెట్లో జ్యేష్ఠుడా కనిష్ఠుడా లేకపోతే ఒకే పుత్రుడు అని అర్థం అన్నమాట. కానీ రాస్తుంటాం మనం ఏకైక పుత్రుడు, ఏకైక సంతానము అంటే ఆ అమ్మాయి ఇచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇదే అన్నమాట. ఒకే పుత్రుడు అంటే మన అమ్మాయి చాలా సుఖపడుతుందని ముందుగానే చెప్తుంటాం అనమాట, ఏకైక పుత్రుడు అని. అంటే అలాగే ఇక్కడ ఇతడు జ్యేష్ఠుడు అని చెప్పబడింది. ఒక్క నిమిషం అండి. కూడా సంతానం ఉన్నారు అని అర్థం అనమాట. మరి ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది ఇక్కడ చెప్పబడింది. వృషభుడు అనే పుత్రుడు కలిగాడు. వృషభునకు భరతుడు జన్మించాడు. అతడు వృషభుడి 100 కొడుకులలో పెద్దవాడు. అందుకని జ్యేష్ఠుడు అని చెప్పబడింది అనమాట. అతను జ్యేష్ఠుడు అంటే ఈ 100 మంది కొడుకులలో కూడా అతడు పెద్దవాడు. వృషభుడని ఆ మహారాజు ధర్మశాస్త్రం సూచి కృత్వా రాజ్యం స్వధర్మేణ తథా ఇష్ట్వా వివిధాన్ మఖాన్ అభిషిచ్య సుతం జ్యేష్టం భరతం పృథివీపతిం తపసే చ మహాభాగ పులస్య ఆశ్రమం యయౌ. కాబట్టి ఇతను ఏం చేశాడు? మహాభాగుడైన వృషభ రాజేంద్రుడు స్వధర్మ అనుసారంగా అంటే వృషభునకు భరతుడు జన్మించాలని చెప్పారు. కాబట్టి ఇంకా ఈయన కూడా కుమారుడు పుట్టాడు కదా, ఇంకా అయిపోయింది, ఆయన పని కూడా అయిపోయింది అనమాట. ఇంకా కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేసి కృత్వా రాజ్యం స్వధర్మేణ తథా ఇష్ట్వా వివిధాన్ మఖాన్, మఖం అంటే యజ్ఞాలు అనమాట. మహాభాగుడైన వృషభరాజేంద్రుడు ఏం చేశాడు? కృత్వా రాజ్యం స్వధర్మేణ అంటే స్వధర్మానుసారంగా రాజ్యం చేసి అనేక విధాలైన యజ్ఞాలు ఆచరించి తథా ఇష్ట్వా అంటే ఆచరించే అర్థం. ఏం ఆచరించాడు? వివిధాన్ మఖాన్ అంటే అనేకమైనటువంటి యజ్ఞాలను ఆచరించి అభిషిచ్య సుతం జ్యేష్టం భరతం పృథ్వీపతిం. కాబట్టి ఆ పృథ్వీపతి అయినటువంటి పృథ్వీపతిగా రాజ్య అభిషేకం గావించి ఎవరిని? తన మొదటి కుమారుడైనటువంటి భరతుని తపస్సు కొరకై పులస్త్య ఆశ్రమానికి వెళ్ళాడు. తపసేచ మహాభాగ పులస్తస్య ఆశ్రమం యయౌ. కాబట్టి ఆయన పులహస్య ఆశ్రమం పులస్థుడు అని చెప్పబడింది. ఇక్కడ తెలుగులో పులహస్య ఆశ్రమం యయౌ అని కొన్ని పాఠాల్లో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ తపస్సు కొరకై పులస్త్య ఆశ్రమానికి వెళ్ళాడని పుస్తకాల్లో ఉన్నది. కొన్ని పుస్తకాల్లో పులహస్య అని ఉందండి, కొద్దిగా తేడా ఉంది. పులహుడు పులస్థుడు, కాబట్టి పులస్త్య ఆశ్రమం యయౌ అని చెప్పబడింది. కాబట్టి కృత్వా రాజ్యం సదరుడు. తర్వాత వానప్రస్థ విధానేన తత్రాపి కృత నిశ్చయ. అక్కడికి పోయాడు, మరి అక్కడ ఏం చేయబోతున్నాడు ఈయన? వానప్రస్థ విధాన